కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. 12 ఏళ్ల వయసులో ఆమె ఇష్టాలకు సంబంధం లేకుండా చేసిన బలవంత పెళ్లి ఆమె జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. భర్తను వదిలేసి పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఆమెకు ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. కట్టుబాట్లను పక్కకు పెట్టి 13 ఏళ్లుగా ఆమె అతనితో చేస్తున్న సహజీవనం పెళ్లి కాకుండానే ఆమెను 3 పిల్లలకు తల్లిని చేసింది. 13 ఏళ్లుగా పెళ్లి చేసుకోమని అర్థించినా పట్టించుకోకుండా తనను తాగి హింసిస్తున్న వ్యక్తికి తన మీద ఉన్న అధికారం ఏంటి అని ప్రశ్నిస్తున్న ఓ స్త్రీ యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా. ఈమె పేరు వరలక్ష్మి. వరలక్ష్మికి 12 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయడంతో ఆమె భర్తను వదిలేసి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్కు వెళ్లిపోయింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా జీవనం సాగిస్తున్న సమయంలో ఆమెకు నరసింహతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నరసింహ పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలకడంతో అతణ్ణి నమ్మాను అని 13 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటాను అని మోసం చేస్తూ 3 పిల్లల తల్లిని చేసి తాగి హింసిస్తున్నాడు అంటోంది. నరసింహ మాత్రం పెళ్లి చేసుకుంటాను అన్నా కూడా వరలక్ష్మి చీటికి మాటికి గొడవలు పెట్టుకొని విభేదాలతో దూరమవుతోంది అంటున్నాడు. తనను తాగి హింసిస్తూ పిల్లల బాధ్యత మర్చిపోయిన నరసింహ నుండి తనకు పిల్లలకు న్యాయం చెయ్యమంటూ వరలక్ష్మి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి వరలక్ష్మి తన పిల్లలతో ఇక్కడికి వచ్చింది. రండమ్మ. వరలక్ష్మి, మీ వయసు ఎంత? మీ 2 పిల్లల వయసు అన్నా తెలుసా? వీళ్ళ సర్టిఫికెట్స్ ఉన్నాయి. 3 బిడ్డలు. 3 బిడ్డలు. 3 ఆడపిల్లలేనా? 3 ఆడపిల్లలు. అంటే వీళ్ళిద్దరి కంటే పెద్ద ఆవిడ ఉందా? 13 సంవత్సరాలు అమ్మాయికి. ఈ అమ్మాయి వీళ్ళకి ఎంత వయసు? ఈమెకు 9 సంవత్సరాలు, ఈమెకు 8 సంవత్సరాలు. నేను మమ్మీతో మాట్లాడతా, మీరు ఇద్దరు అక్కడ కూర్చుంటారా? చెప్పండి వరలక్ష్మి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అయితే నేను మా నాన్న చిన్న పిల్లప్పుడే చచ్చిపోయింది మేడం. నాకు అన్నదమ్ములు లేరు, వెనక ముందు ఎవరు లేరు. మీ అమ్మ ఉన్నారా? అమ్మ ఉంది. అమ్మ కూడా మంచిగా లేదు, బాగా బోళ్ళంతా నీరు వచ్చేట్లనే ఉంటుంది అమ్మ. ఒక చెల్లె ఉంది నాకు. అన్నదమ్ములు ఎవరు లేరు. అసలు మీ జీవితంలో ఏమైంది? మీ పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి చేసుకోలేదు మేడం, పెళ్లి చేసుకోలేదు. సరే, అంతకుముందు మా అమ్మ వాళ్ళు మా అమ్మ అన్న కొడుకు చేశారు చిన్న వయసులో పెళ్లి. నాకు ఇష్టం లేకుండా చేశారని చెప్పి ఇక మా అక్క హైదరాబాద్, మా అమ్మ అక్క కూతురు హైదరాబాద్ వస్తుంటే ఆమె నన్ను తీసుకొచ్చింది హైదరాబాద్కి. అంటే మీరు అక్కడ మీ ఆయనతో చెప్పొచ్చారా, చెప్పకుండా వచ్చారా? ఎవరితో ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చారా? పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చేసారు, ఎవరితో చెప్పలేక దొంగ ట్రైన్ లో పారిపోయి హైదరాబాద్ వచ్చేసారు. మా అక్క తీసుకొచ్చింది, మా అమ్మ అక్క కూతురు తీసుకొచ్చి ఆమె షూటింగ్లలో చేస్తుంది. నన్ను కూడా షూటింగ్లలోనే చేపించింది. చేపించి డబ్బులు జమ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఆమె నన్ను వదిలేసి. నాకు పోవటానికి దారి తెలియదు. మా అమ్మ వాళ్ళు అక్కడ ఎక్కువ ఏడ్చురంట. అదేనండి, మీరు సంపాదించిన డబ్బులు కూడా ఆవిడ తీసుకెళ్ళిపోయింది మా అమ్మ అక్క కూతురు. అయితే ఇక నాకు పోవటానికి తెలియదు, ఎవరికి ఎక్కడ ఉండాలో తెలియదు. ఇక్కడ వండిపోయి ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటా డబ్బులు మంచిగా సంపాదించుకుంటాను మేడం. సంపాదించుకుంటుంటే నేను 4 అమ్మాయిలు ఉండేది రూమ్లో. 4 అమ్మాయిలు ఉండేటోళ్ళం. అయితే ఉన్న రూమ్ దగ్గరనే ఈయన కూడా ఉండేది. ఈయన కూడా ఉంటే అన్న అని పిలిచిన ఫస్ట్ ఈయన. నేను పేరేంటి? నరసింహ పేరు. అన్న అని పిలిస్తే నన్ను అన్న అని పిలవక అన్నాడు. అన్న అని పిలవకంటే నాకు ఒక 100 రూపాయలు అవసరం ఉన్నాయి, అన్న నీకు తర్వాత ఇస్తానంటే అన్న అని పిలవగానే 100 రూపాయలు ఇచ్చింది మేడం. 100 రూపాయలు ఇచ్చి ఇక అప్పటి నుండి నా ఎంట పడ్డు ఊక నన్ను టార్చర్ పెట్టుడు బాగా తిరుగుడు చేస్తాను మేడం. చేస్తుంటే నేను అన్న నాకు పెళ్ళైంది, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నాకు పిల్లలు ఉన్నారు, అది దాన్ని ఎన్నో మాయమాటలు చెప్పిన మేడం. చెప్పినా కూడా వినిపించుకోకుండా నన్ను ఊక నా ఎంట పడుతుంది మేడం. ఊక నా ఎంట పడి నన్ను హింసించుడు, మా రూమ్కి వచ్చుడు, ఊక అది ఇది చేస్తుండు. హింసిస్తే సరే ఇక ఏరియాలో అయితే నేను నీతో ఉండాలంటే నేను ఎవరైనా కొడతారు, నాకు అంత తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను అన్న. అన్నాక ప్రెగ్నెంట్ వచ్చింది మేడం.
ప్రెగ్నెంట్ వస్తే నేనేం చేసినట్టు మరి నాకు ప్రెగ్నెంట్ వచ్చింది, మరి ఎట్లా అని. వద్దు వద్దు పోపో అంటే ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? నువ్వు అతను వెంటబడ్డాడమ్మా. నువ్వు వద్దు పోపో అంటే నీకు ప్రెగ్నెంట్ ఎలా వస్తుంది? ఆయన వెంటపడ్డా ఇంకా మళ్ళీ అతని రూమ్కి, నా రూమ్కి రావద్దన్న, వేరే అతని రూమ్కే నేను వెళ్ళేదాన్నిగా. ఎందుకు వెళ్ళేదానివి? అతనే అన్నారు, నువ్వు వద్దు పో అని చెప్పినవాడు ఈ రూమ్కి, నువ్వెందుకు వెళ్ళావు? అందుకని నువ్వు వద్దు పో అని చెప్పలే, నువ్వు అన్నావు, అతను వచ్చాడు, నువ్వు ఇష్టపడ్డా వెళ్ళావు, అలా చెప్పు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒక నెల రూమ్లో ఉంటున్నా, అందరు వెళ్ళిపోయారు. మా అక్క ఉన్నది పిలువనగర్లో, ఆమె దగ్గరికి వెళ్ళిన, అక్క నాకు ఇట్లా సంగతి ప్రెగ్నెంట్, నాకు మరి నాకు పిల్లలు కనాలనే ఉంది, నాకు పిల్లలంటే పానం నాకు అని అంటే, సరేనే నేను పురుడు పోస్తా, ఎవరిని పోస్తా, నా దగ్గరనే ఉండి అన్నది. మళ్ళీ నన్ను తీసుకొచ్చిన మా అమ్మ అక్క కూతురు, అక్కడే ఉందామనుకున్నా మేడం. ఉందామనుకుంటే ఇతను ఏమన్నాడంటే, మా వాళ్ళు పెళ్లి గ్రాండ్గా చేస్తారు తర్వాత అని చెప్పి నాకు నమ్మించింది మేడం. నమ్మించి రైమత్ నగర్లో రూమ్ తీసుకుపోయిన రూమ్కి తీసుకుపోయినాక పిల్లని నీలాపూర్ దవాఖానలో కన్నా పెద్ద పిల్లని మంచిగా ఆ పిల్లకి పని మనిషిని పెట్టి పని చేయించిండు. నాకు అప్పుడు ఆయన తెలియదు, వాళ్ళకి తెలియదు, మా వాళ్ళకి తెలియదు పిల్లని కన్నా సంగతి. మళ్ళీ పిల్లని కన్నాక తర్వాత చాలా రోజులకి మళ్ళీ రెండో పిల్లని కన్నా. నువ్వు పెళ్లి చేసుకోవట్లే నేను వదిలేస్తాను అని చెప్పేసేసాను. చేసుకుంటా నేను మంచి గ్రాండ్గా చేస్తాను మా ఇంట్లో పెళ్ళి, అట్లా ఇట్లా నమ్మించుకుంటా 3 పిల్లల్ని పుట్టి కన్నా దాకా అట్లనే చేసిండు మేడం. కన్నాక ఇప్పుడు అతనికి రోగం వచ్చింది, ఇది బాగా మనిషి మొత్తం బక్కగా అయిపోయింది, టీవీ సబ్బు వచ్చింది అతనికి. వస్తే మేడం నైట్ అనక పగలనక ఇక ఏరియాకి వచ్చినాం, ఇక షూటింగ్లు పని చేసిన పిల్లలు కనుక నుండి ఏరియాకి వచ్చినాక మేస్త్రీల చేతి కింద పనిచేసి కప్పలు మోసి తలంతా ఇదైపోయింది మేడం. నైటు పగులు మేస్త్రీల చేతి కింద పిల్లలు చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతారు, అతనే పనిచేసే పరిస్థితి లేదు, మొత్తం ఎంకల్ లెక్క అయిపోయింది మనిషి, మొత్తం ఇట్లా బొక్క లెక్క. ఇక నేను గాంధీలో ఆపరేషన్ చేయించిన. ఇక కర్రీ పాయింట్ పెట్టినాం, ఆయనకు మంచిగా వచ్చినాక కర్రీ పాయింట్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. కర్రీ పాయింట్ నా పేరు మీదనే ఉంది, వరలక్ష్మి కర్రీ పాయింట్ అని. కర్రీ పాయింట్ పెడితే ఆ 4 సంవత్సరాల నుంచి నిలబడి కర్రీలు కట్టి ఎన్ని పుసంతగా ఇదంతా నొప్పి చూడరు సరిగా. అయితే 1 సంవత్సరం మొత్తం కర్రీ పాయింట్ మంచిగా ముగ్గురు నడిపించుకున్నాం, ఒక పని ఆమె పెట్టుకున్నాం, ఎడ్డిగా నడిపించుకొని 1,20,000 మిగిలినాయి. 1,20,000 ఇంటికాడ పెద్ద పిల్ల పేరు మీద బ్యాంకులో వేయమన్నాడు మేడం. ఏమంటే మా ఊర్లోనే బ్యాంకులో వేసిన బాండ్ పేపర్ అన్నీ ఉన్నాయి పిల్ల పేరు మీద అని వేసిన, నామినకి ఈయన పేరే పెట్టింది మేడం నేను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను డబ్బులు దొంగతనం చేసి మా చెల్లికి ఇస్తున్నట్ట అని చెప్పి అంతకన్నా ముందు కొట్ట నార్జింగ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను మేడం. పెళ్లి విషయం ఎత్తితే మేడం, ఇప్పుడు ముసల్తానానికి పెళ్ళా, ఇప్పుడు ముసల్తానానికి పెళ్ళా అని అంటుండు, కానీ పెళ్లి విషయం అంటే పట్టించుకోవట్లేదు మేడం. ఇక మధ్యలో బాగా కొట్టుడు మొదలుపెట్టిండు మేడం. నాకు కొడితే ఒకసారి బాగా ఇదంతా బాధలు వచ్చిందా కొట్టిండు. మొన్న 16వ తారీఖు, పోయిన నెల 16వ తారీఖు ఇక మేడం నెత్తి బలకు కొట్టిండు, ఈ బొల్లంతా కాలిపోయేటట్టు. ఒకసారి ఇక తలకాయ పలకు కొట్టిండు, ఒకసారి అయితే కంట్లో రక్తం బాగా గట్టి కొడుతుంది విపరీతంగా. మొత్తం ఈ తల అసలు ఏం పని చేయట్లేదు మేడం. నాకైతే అసలు ఏం మాట్లాడుతానో నాకు అసలే అర్థం కావట్లేదు మేడం. అసలు తల అయితే మీరు కలిసే ఉన్నారా? లేదు మేడం, వేరే రూమ్ తీసుకొని పోయిండు నన్ను వదిలేసి. ఎన్ని రోజులైంది? పోయిన నెల 16వ తారీఖు నుంచి. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారమ్మా? నా పిల్లలకి నాకు అతను వద్దంటారు, అతను కావాలి, కానీ నన్ను కొట్టకుండా కావాలి మేడం. నాకు అతను ఏ టైంలో నన్ను చంపుతాడో నాకు భయం వేస్తుంది అతని మీద. ఆయన తాగితే అదొక రకంగా అయిపోతాడు మేడం. నైట్లో మనిషి ఇట్లా కొడతాడంటే అట్లా విపరీతంగా కొడతాడు, దెబ్బలకి చచ్చిపోతాను నేను ఆ దెబ్బలకి. నా పిల్లలకి నాకు. అతని పేరేంటమ్మా? నరసింహ. సరే అమ్మా, అతని పిలిచి మాట్లాడదాం. మీ వయసు ఎంత? 31 నవంబర్ 20 వస్తుంది. 31. మీరేం చదువుకున్నారా? 5వ తరగతి చదివాను. 5వ తరగతి. ఏం పని చేస్తారు? నాకు కర్రీ పాయింట్స్ ఉంది, కర్రీ పాయింట్ నడిపిస్తుంది. ఓకే. ఆవిడెవరో తెలుస్తుందా మీకు? తెలుసు. ఎవరు? మా భార్య. మీ భార్య. పెళ్లి చేసుకున్నారా ఆవిడని? పెళ్లి చేసుకోలే మేడం. ఎందుకు చేసుకోలే? అంటే మా ఇంట్లో ఎవరు సపోర్టింగ్ చేసేటోళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో ఎవరు సపోర్టింగ్ చేసేటోళ్ళు లేరు. అట్లా అని చెప్పి ఇక మామూలుగా ఇట్లా కలిసి ఉన్నా కానీ బాగానే ఉన్నాం కదా అని చెప్పి నేను కూడా అలాగే ఉన్నాను. మధ్యలో ఈమె అన్ని గొడవలు తీసుడుకు నాకు ఇక విరక్తి వచ్చేసింది. చీటికి మాటికి గొడవలు తీస్తుంది.
మామూలుగా పని చేసి మామూలుగా బయటికి ఇంట్లోకి వచ్చే లోపు ఏదన్నా ఒక లొల్లి చేస్తుంది. మనం బయట నుంచి పోతే ఆవేశంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి అనేస్తుంది. అంటే కోపం వచ్చి ఒకటి కొడతా నేను. కొట్టేసరికి మొత్తం బజార్ వెళ్ళిగా లొల్లిగా బయటికి వచ్చేసి ఇష్టం వచ్చిన బూతు మాటలు తిడుతుంది. నన్ను కాక మళ్ళీ ఫ్యామిలీని కూడా కలుపుతుంది. మొత్తం ఇంట్లో ఎంతమంది మొత్తం అందరిని తిడుతుంది. మొత్తం అంత రోడ్కు మొత్తం బజార్కి వెళ్తుంది. కథ మీద తిట్టుకుంటా 3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కిచ్చింది. ఎవరన్నా అడిగితే మామూలుగా మీ ఆయన ఎటు పోయిండా అని అడుగుతాడేమన్నా, నా మొగడా నాకు పుస్తకట్టిండా ఎక్కడ పోయిండాడు. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ నోరు అది మామూలుగా మాట్లాడడానికి వస్తారు. వాళ్ళు నా ఆస్తి రాపించుకోనిక రారు కదా. నేను ఆమె ఎంట తిరిగినో ఆమె నా ఎంట పడ్డదు. ఆమె మనసుకు తెలుసు, నాకు తెలుసు. అది అట్లా తిరిగిందని చెప్పి కూడా నేను ఆమెను మోసం చేయలేను కదా మేడం. 12 సంవత్సరాల నుంచి నా తోటి కలిసి ఉందంటే నాలో ఏ కల్మోషం లేదు కాబట్టే ఉంది. లేదనుకుంటే నేను ఈమెను రిజెక్ట్ చేయాలనుకుంటే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంటూనే ఏదో చేస్తుంటే చేయలేను కదా నేను ఇలాంటి తప్పు. అటువంటిప్పుడు నువ్వు ఎట్లుండాలి, నమ్మకంగా చేసిన నిజాల్ని నిజంగా ఒప్పుకోవాలి. ఎవరన్నా వచ్చి అడిగినా సమాధానం కరెక్ట్ చెప్పాలి. ప్రతి దానికి ఎవరన్నా కస్టమర్ అడిగినా ఏది అడిగినా సమాధానం చెప్పేది ఎట్లుంటుంది. వాడు ఎవడో నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడేస్తుంది మొత్తం. ఈరోజు రీసెంట్గా బండి మీద తీసుకొస్తామని నేను అడుగుతే ఎక్కడున్నావు అంటే ఏడుంటే నీకు ఎందుకు రా అంటది ఫోన్లో. 12 సంవత్సరాల నుంచి రోజు టార్చరే నాకు. కొడితే ఒక దెబ్బ కొడితే ఇంట్లో అలి గమ్మున కూర్చుంటే ఎవరైనా చెయ్యరు. మొత్తం ఒంటి మీద బట్టల సోయి ఉండదు, గుంజేసుకొని రోడ్లకు ఉరుకుతుంది, వెళ్ళిపోతుంది కథం. సంవత్సరం 7-8 నెలల కింద ఫుల్లుగా కింద కళ్ళు కాంపౌండ్కి వెళ్ళేసింది. తాగేసి రోడ్డు మీద ఆడ ఈడ పడుకుంటూ వస్తే ఆటోలు బస్సులు ఏదన్నా ఎక్కిపోతే చచ్చిపోతే ఎవరి మీద నన్నే పట్టుకుంటారు కదా వాళ్ళ అమ్మోళ్ళు. వాళ్ళు వచ్చి నువ్వే చంపేసినావు అని. మొన్న రీసెంట్గా ఒక 15 రోజులకుండా అదే పరిస్థితి. ఇంటికాడ వర్షం వస్తుంది, సన్నం తాగేసింది ఇంట్లో వండుకోలే కదా. తాగేసి గుమ్మాల వండుకున్నది మొత్తం నానిపోయి ఇట్లనే వర్షంలో సోయలేదు. ఈమె ఏదో ఒకటి గెలికేసరికి నేను నచ్చ చెప్పే మాటలు మాట్లాడతా. నసగాడు ఊకి వరులుతానంటది. ఎవరన్నా వచ్చి ఊకి ఎందుకు వరులుతావు అమ్మా అని మంచిగా చెప్పిన వాళ్ళ మీదకి కూడా కుట్లాడకపోతుంది. నువ్వేంది నాకు చెప్పేది. మొన్న రీసెంట్గా ఏమైంది గొడవ అంటే పైసల విషయంలో. రోజు దందకాడ గల్లకాడ ఉంటుంది కదా మేడం, నేను కర్రీలు వండుతా, నేనే చేసుకుంటా. మొత్తం కుకింగ్ మొత్తం నేనే చేస్తా. ఒక పని మీద డిపెండ్ పెట్టకుండా నేను కుకింగ్ చేసి నేను గల్లకాడ అప్ప చెప్పినప్పుడు ఎట్లుండాలి నమ్మకంగా. నేనే ఒక మాస్టర్ని వేరే ఎందుకు పెట్టాలని. ఇక నుంచితే డైలీ 500-700 తీసుకున్నది. నీ భవిష్యత్ గురించి నువ్వు జమ చేసుకొని చిల్లల అకౌంట్లో తీసుకుపోయేసి వేయడం అవసరమైంది మేడం. 90,000-80,000 వరకు వేసుకుంది. మళ్ళీ నా పేరు మీద వేసుకోవాలంటే నేను వేసుకోను. 1,20,000 కూడా ఈమె పేరు మీద డిపాజిట్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల పేరు మీద ఎవరి పేరు మీద లేవు, ఈమె పేరు మీద డిపాజిట్ చేసుకుంది. నా మీద పిల్లలది ఉన్నది. ఒక పని ఆమెను పెట్టుకున్న మాస్టర్ లేడీస్ని. ఒక నెలనేమో చేసింది. రోజు వచ్చి ఆమెకి ఏదో ఒక మాట తిట్టిపోయాడు. దాని దగ్గరికి నువ్వు పోయినావు, దాన్ని ఉంచుకున్నావు, నాకు ఆ పక్కోళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అందరు నాకు చెప్తూనే ఉన్నారు, దాని దగ్గరికి పోతున్నావు. అవన్నీ బదలాం. దానికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా మేడం, పని చేసుకోనికి వచ్చింది, దాన్ని కూడా బదలాం చేయాలా? దానింటనే దాన్నే చేసుకో. మా ఇంట్లోనే అయితే తిట్టని రోజు ఉండదు మేడం. ఎన్ని రోజులు భరిస్తాయి టార్చర్? ఏదో ఒక రోజు అంటే లెక్క వేరు, రోజు తిడుతుంది.
అడగండి. ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు రాలేదు నేను అవును మేడం, అప్పుడు వాళ్ళు ఇలాంటి తిరుగుతుంటే నేను ఇటు పని వాళ్ళు చేసి వాళ్ళు ఎట్లా వాళ్ళు ఉన్నోళ్ళు కారు కదా, ఉన్నోళ్ళు అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తుర్రేమో. నేను చూసేది ఎవరిని, మా అమ్మని మా నాయనని తప్ప వేరేళ్ళని ఎవరిని చూడ. మా అక్కలని కలిపి తిడుతుంది, మా తమ్ముళ్ళని తిడుతుంది, అమ్మ నాయనని కూడా చూడొద్దా? అక్కడ నుంచి వచ్చారు మా వాళ్ళు. అక్కడ ఆయన అడుగుతున్నాను, చెప్పు సమాధానం. అయితే ఆ రోజు రక్తం నువ్వేమన్నా మా నాయనకు నడవనికే రాదు మేడం, మా అమ్మ ముసలిది. వాళ్ళకు కూడా నువ్వు ఎందుకు చూసినావు? గుంతల పడి వాళ్ళకి హాస్పిటల్లో పడితే పోయి 3,000 4,000 ఫీజు కట్టిన. కడితే ఎన్ని రోజులు తిట్టినావు? అందులో గొడవ పెట్టుకొని అప్పుడు 3 నెలలు రాలేవు కర్రీ పాయింట్కు. మధ్యలో ప్రతి సంవత్సరం 3 నెలలు రావు, గొడవ పెట్టుకుంటుంది, ఇంట్లో వండుతుంది, పొద్దున్నే పోతావు, కళ్ళు తెచ్చుకుంటావు, తాగుతుంది, కథం పండుతుంది మేడం. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ఇక్కడే ఉన్నారు మేడం. వాళ్ళ చదువులు ఏంటి, మీరేం చూస్తున్నారు? చదువులు ఆమె వాళ్ళని హాస్టల్ వేసినాను మేడం. వాళ్ళకి 30,000 సంవత్సరానికి ఫీజు ఉంది. వాళ్ళ ఫీజు కడుతున్నా, పిల్లలను చూస్తున్నా, సండే వాళ్ళ దగ్గరికి వెళ్తా. పెద్ద అమ్మాయి అంటే దూరం ఉంటది, ఆమె దగ్గరికి నేనెళ్ళా, ఈమె వెళ్ళదు. నేనా నా సంవత్సరంలో ఒకసారి వెళ్తా కానీ ఏమి ఇప్పటికి వేసిన నుంచి ఒకసారి కూడా వెళ్ళదు. ఆమె నాతో ఉండాలనుకుంటే తీసుకెళ్లిన డబ్బులు నాకు హ్యాండ్ఓవర్ చేయమని వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలకు 40,000 వరకు పెట్టినాను. ఎందుకంటే ఆమె నమ్మక ద్రోహం చేసినందుకు నేను ఇంత టైట్ గా డబ్బులు అడుగుతున్నా. అవి కూడా నేను అంత నమ్మి అంత చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాలి, అవి డబ్బులు తీసుకురమ్మని చెప్పు. తీసుకొచ్చైనా నాకు వద్దు. మొన్న గోల్డ్ లోన్ తీసుకున్నా 80,000, చిట్టి కూడా చూపిస్తా మేడం. ఆ పైసలు తీసుకొస్తా, విడిపిస్తే నీకే ఇస్తా. నేనేం తాగి తిని ఏం ఖరాబ్ చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, మీరు ఆవిడ నానా హింసలు పెడతారు, తాగేస్తారు, కొడతారు, ఆవిడ పెళ్లి చేసుకోమంటే కొడతారు, మీ ఇంట్లో వాళ్ళు ఆవిడ చేరతీరు, ఇవన్నీ చెప్పింది. ఓకే, అవునండి. ఆవిడ ఫైనల్గా ఏం కావాలంటే, మీరు నా మొగుడు కావాలి, నాతో ఉండాలి, నన్ను కొట్టకుండా ఉండాలి, నన్ను తిట్టకుండా ఉండాలని చెప్పింది ఆవిడ. మీరేమంటున్నారు? ఓకే మేడం, ఆమె కొట్టకుండా నన్ను తిట్టకుండా ఉండాలనుకుంటే ఆమె మాటలు తగ్గించుకోమని, ఆమె వేసిన డబ్బులు కావాలి. సో ఇప్పుడు ఈవిడ మీతో వచ్చి సంవత్సరం అంటే మీరు మళ్ళీ మీరు అందరూ కలిసి ఉండాలి అంటే మీకు ఆ డబ్బులు తెచ్చి ఇవ్వాలి. అంతే మేడం. ఇంకా కలిసి ఉండాలంటే ఈమె మళ్ళీ కూడా ఎప్పుడు చీటికి మాటికి నాతో గొడవ ఆడొద్దు. కరెంటు బిల్లు ఇంటద్ది కట్టలేదు. కరెంటు బిల్లు ఇంటద్ది కట్టినాను మేడం. కావాలంటే వాళ్ళ ఓనర్ది ఆమె దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, ఓనర్కి చేసి కనుక్కోండి. ఈ నెల ఈ మంత్ రెంట్ కట్టాలి అంతే. ఇప్పుడు 20 తారీఖు పోయిన సంవత్సరం ఈ నెలది కట్టాలి. రెంట్ కట్టలేదు. కరెంట్ బిల్లు పోయిన నెల కట్టేసి రెంట్ కట్టలేదు, నన్ను చూస్తలేదు అసలు. ఎందుకు చూడలే? చూస్తలా పట్టించుకోలేదు. ఎందుకు? దేనికో మేడం నాకు తెలియదు. పట్టించుకోవట్లేదు తెలిసిన మీకు ఎందుకని తెలియదు? దేనికన్నా ఒక కారణం ఉంటుంది కదమ్మా. సడన్ గా పట్టించుకోకుండా ఎందుకు పోతారు? 13 ఏళ్ళు ఉన్నారు మీరు కలిసి, 3 పిల్లలకి అన్నారా? మరి అలాంటి సంసారంలో ఎందుకు పట్టించుకోవడం నీకు తెలియదా? ఏదో కారణం ఉంటుంది కదా, ఏదో గొడవ ఉంటుంది, ఏదో జరిగి ఉంటుంది, అప్పుడే కదా పట్టించుకోకుండా ఉంటాడు. 13 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా నిన్ను ఎందుకు ఉంచుకుంటాడు అతను? నిన్ను వదిలేయాలంటే రోజు హింసలు పెడతాడు మేడం. ఎందుకు పెట్టాలి హింస? నువ్వెందుకున్నావు? ఒక జూనియర్ ఆర్టిస్ట్ హింస పెట్టేవాడని తెలుసు కదా, అలాంటి వాడితో ఎందుకున్నావు? ఎందుకు అంతమంది పిల్లలు కన్నావు? వెళ్ళిపోయినాక 2 నెలలైనాక 3 నెలలైనాక మళ్ళీ ఫోన్ చేసి చేస్తే వెళ్ళాలా? ఇతనే వచ్చేది మేడం. అవును, వస్తే వెళ్ళాలా? ఇతనే వచ్చి మళ్ళీ వస్తే వెళ్ళాలా? వెళ్ళలేదు మేడం, మా ఇంటికాడే ఉన్నాం సంవత్సరం. ఎందుకు ఉంచుకున్నావు? బతిలాడండి మేడం. బతిలాడితే ఉంచుకుంటావు, ఇంకో 10 మంది బతిలాడతారు, ఉంచుకుంటావా? పెళ్లి చేసుకోకుండా ఒక పిల్లలకి అంటావు బుద్ధున్నవాళ్ళు. అప్పుడన్నా రోడ్డు మీద నిలబెట్టి పెళ్లి చేసుకోవాలి. 2 పిల్లల్ని ఎందుకు అంటావు? నాకు నమ్మించండి మేడం. నమ్మించడానికి నీ బుర్ర ఏమైంది? తెలియలేదా? అంట ఏమనేదంటే, ఎందుకు ఇప్పుడు పెళ్లి ఎందుకులే మా వాళ్ళు ఇంకోటి కూడా ఇంకో 10 మంది వచ్చి అదే అంటారు. మా వాళ్ళు చేస్తారు గ్రాండ్ కానీ. అవునమ్మా, నీ బుర్ర ఏమైందని అడుగుతున్నా. ఒక పిల్లకి నమ్ముతావు, 3 పిల్లలకి అదే నమ్ముతావా? నీ ఎంట పడ్డా అని చెప్తున్నావు. మరి నా ఇజ్జత్ గురించి నీది 2 పెళ్లిలు అయింది. నేను మేడంకు చెప్పలే, నేను ఒక్క పెళ్లి చేసుకోలే. 2 పెళ్లిలు ఎవరైనా మీ అమ్మ సాక్ష్యం, మీ అమ్మని కొడుకుని చేసుకున్నాను మేడం. ఫస్ట్ టైం ఊర్లో మ్యారేజ్ అయిందంట, అది నాకు తెలియదు. సెకండ్ టైం ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఒకడు ఫ్లవర్ డెకరేషన్ ఉంటాడు, యాదగిరి గుట్ట మీద వెళ్ళి మ్యారేజ్ చేసుకుంది. వానితో నెల చేసిందో 2 నెలలు చేసిందో, వాడిని నచ్చలేడు, వాడిని వదిలేసింది.
ఇంకొకడు ఒక అని ఉంటాడు, వారెంట ఒక 3-4 నెలలు వారెంట తిరిగింది. వాడిని పెళ్లి చేసుకోలే, వాడికి ఇంకో పెళ్ళాముంది అన్నాక వాడిని వదిలేసేసింది. నెక్స్ట్ టైం నాకు తెలియదు, ఈమె ఏజెంట్ నాకు కనిపించలేదు, ఈమె అట్లుండే అప్పుడు. ఆ మత్తు ఈమె వెంట నేనే పడ్డా, ప్రతి నిమిషం వాడిని నన్నే టార్గెట్ చేస్తుంది. ఆమె మైండ్లో ఏముందో ఆమెకి ఇష్టం లేని బలవంతంగా అయితే నేను ఓన్ కదా మేడం ఆ మెంట. అదే అదే అడుగుతున్నా నేను కూడా. ఆమె ఇష్టం ఉంది కాబట్టి నా దగ్గరికి రూమ్కి వస్తుండే. నేనే ఆమె వెంట స్టార్టింగ్ పడ్డాను మేడం, ఒక వారం 15 రోజులు నేను పడ్డా అని చెప్పుకుంటా. అబద్ధం ఆడతలేను. తిరిగిన నేను కూడా కొన్ని రోజులు. నేను అప్పుడు నా ఏజ్ అలాంటిది, అట్లా చేసిన నేను. మరి నీకంటే అన్నీ తెలుసు కదా, అనుభవం ఉంది కదా అప్పుడు. ఇంతోటి మనకెందుకు అని చెప్పి అప్పుడు వద్దని చెప్పను. నీ ఏంటో వద్దంటే మరీ పడతాము, బలవంతంగా అయితే వెళ్ళను కదా. ఉన్నప్పుడు కూడా చెప్పిన కదా నేను. అలాంటి ఆమెకు లైఫ్ ఇస్తే నాకేం చూపిస్తుంది, సుక్కలు చూపిస్తుంది. ఫస్ట్ పిల్లకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను చెప్పిన, నాకు ప్రెగ్నెంట్ కానీ మా అక్క దగ్గర పిల్లనగల గుడిచెలో ఉండేది. మా అక్క పురుడు పోతాను అన్నది మా అక్క దగ్గరనే ఉండి నేను కంటాను, మా అక్క దగ్గరనే ఉంటాను నేను అని అంటే బతిలాడి రూమ్ తీసుకుపోయింది మేడం నన్ను. పిల్లలు పుట్టినాక ఆయన మామూలు చేస్తారు. రూమ్ తీయమంటే తీసిన, బతిమిలాడి తీసుకోలే నువ్వు. రూమ్ తీయమన్నావు. మైండ్ పని చేయకుండా మైండ్ నీకా? మైండా? నీకున్న మైండ్ ఎవరికన్నా ఉంటే అసలు దునియా మొత్తం ఇక మాట్లాడాలి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మైండ్ వచ్చినాక ఇంత స్లో మాట్లాడుతున్నావు. అదే బయటికి పోతే నీ సౌండ్ 10 మంది చేస్తారు. అయితే చెప్పుకోవడానికి నాకే నామోషం అనిపిస్తుంది నువ్వు తిట్టిన తిట్లు. సరే ఇప్పుడు ఆయన్నే వదిలేమ్మా. ఇప్పుడు నీకు మాత్రం మంచోడు కాదు కదా, అన్నీ అతని తప్పులే. మళ్ళీ అడిగితే నా బుర్ర పని చేయట్లేదు, నా మైండ్ పని చేయట్లేదు. మా ఊరిని ఎవరు కొట్టేలా చేయడానికి పిచ్చోడా? నీ తాగుడు నీకు కారణం, అంతేగాని అతను కొట్టింది కారణం కాదు. చెప్తున్నావు కదా కథలు, డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, వాళ్ళు చెప్పేది విన్నాక మనం మాట్లాడదాం, సరేనా? సరే రండి. నాకు చాలా అయితే అర్థమైంది వీళ్ళిద్దరి కేసులో. మీకేమర్థమైంది చెప్పండి మేడం. వరలక్ష్మి జీవితం గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సింది మేడం. అంటే ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక భార్యాభర్తల కింద వీళ్ళు ఉన్నారా, లేకపోతే ఎటువంటి సహజీవనం చేశారు, లేదంటే ఏంటి అసలు ఈ రిలేషన్షిప్? 15 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ కలిసి 3 ఆడపిల్లలను కన్నారు అంటే కనుక దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అనేటటువంటి అంశం మన ఎదురుగుంటూ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ 15 సంవత్సరాల పాటు నాకైతే మాత్రం మీ ఇద్దరి మధ్యన ఎటువంటి స్వచ్ఛమైన ప్రేమ అన్నది ఎక్కడా కూడా ఒక 0.5% కూడా నాకు కనిపించలేదండి. మీరిద్దరు ఏంటంటే ఇది మొత్తం ఈ 15 సంవత్సరాల పాటు నడిచింది ఒక బిజినెస్ పరంగానే నడిచింది. కానీ అంటే ఒక ఆర్థికంగా మీ మీద ఆధారపడటం, లేదంటే వేరే కోరిక తీర్చుకునేందుకు మీరు ఆవిడ మీద ఆధారపడటం, సో ఈ విధంగానే నడిచింది. కానీ స్వచ్ఛమైనటువంటి ప్రేమ అన్నది ఎక్కడా కూడా లేదు. ఒక స్త్రీకి ఉండకూడనటువంటి క్రమశిక్షణ లోపాలు అన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు మేడంతో అమ్మ పిల్లలకి తండ్రి కావాలి కదా అని చాలా జాలిగా అడుగుతున్నావు, కానీ పిల్లలకి తండ్రి కావాలి అనుకునేటటువంటి స్త్రీ వ్యవహరించే శైలిలో నువ్వు ఎక్కడ కూడా వ్యవహరించలేదమ్మా. నా భర్త కావాలి అని అంటున్నావు, కానీ నీ భర్త ఏ విధంగా కావాలి, ఆ భర్తను నీ దగ్గర చేసుకునేటటువంటి ఎటువంటి ప్రయత్నము ఉంది అనేటటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎటువంటి ఎఫర్ట్ అన్నది కూడా నీ సైడ్ నుంచి నాకు కనిపించలేదు. ఎటువంటి ఇండిసిప్లిన్ ఉంది, ఎటువంటి క్రమశిక్షణ లోపం ఉంది అంటే కనుక బహుశా నీ దురదృష్టం ఏంటంటే ఎలాగ ఒక మనిషిని నీ దగ్గర చేసుకోవాలి, భర్తతో ఎలా వ్యవహరించాలి, సమాజంలో భర్తని ఏ విధంగా చూపెట్టకూడదు అనేటటువంటి అంశాలని నీకు బహుశా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం అన్నది నీ దురదృష్టం. ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావు ఏంటి అని ఒక ప్రశ్న మేడం అడగగానే ఆ టైం అప్పుడు నా మైండ్ పనిచేయలేదు అని అంట. నీ మైండ్ పనిచేయకపోవటం కాదమ్మా, నువ్వు తాగుడికి బానిసయ్యావు.
నువ్వు తాగటం అనేటటువంటి ఒక దాన్ని నువ్వు వదిలి ఉండలేకపోతున్నావు. ఇదేం చేసింది అంటే కనుక నీ క్రమశిక్షణ లోపాన్ని పెంచిందే కానీ తగ్గించలేదు. నువ్వు క్రమశిక్షణ లోపం అని నేను ఇందాక నుంచి అంటున్నాను. అంటే ఏంటంటే ఒకటి నోటి దురుసు, విపరీతంగా మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడుతూ నీ సంసారాన్ని బజారు పాలు చేస్తావు. భర్త కావాలి అని అంటూనే అతను పరువు తీస్తావు. నువ్వు నిన్ను తప్పిపోయావు. ఈ జీవితం అనేటటువంటి ఈ ప్రయాణంలో యు గాట్ లాస్ట్. నువ్వు తప్పిపోయావు. నువ్వు ఎటువైపు వెళ్తున్నావు అనేటటువంటి డైరెక్షన్ నీకు ఇప్పటికీ కనిపించట్లేదు. ఇదంతా కూడా ఏంటంటే చీకట్లో ముసుగులో గుద్దులాట అంటారు కదా, అదనమాట. ఇక్కడ క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే కనుక నీకు ఈ జీవితం మీద ఒక అవగాహన కానీ ఒక ఆలోచన కానీ, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక తల్లిగా మీరు ఎలా వ్యవహరించాలని కానీ, భర్తని ఏ విధంగా మీ ఆధీనంలో పెట్టుకుని అతన్ని ఎలా కాపాడుకోవాలనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు 15 సంవత్సరాల క్రితం తెలియలేదు. 15 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా నాకేం తెలిసినట్టుగా అనిపించట్లేదు. కానీ ఏదేమైనా కూడా భర్త కావాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే నేనేమంటాను అంటే కనుక కొన్ని కీ అంశాలు మీ ఇద్దరి మధ్యన ఉన్నాయి. అంటే మీరిద్దరూ కలిసి ఉండాలి అంటే కనుక ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఈ బిజినెస్ లావాదేవీలు తొందరగా వదిలేసేయాలమ్మా. నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, నాకు అంత పెట్టుబడి పెట్టాలి, నాకు ఇంత ఇంటి బాకీ తీర్చాలి, ఈ అంశాలు. నెంబర్ 2 చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇద్దరూ కూడా తాగుడు మానేయాలి. నెంబర్ 3 ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం, దయచేసి మీరిద్దరు భార్యాభర్తల పాత్రలో మాత్రం పోషించేటటువంటి అర్హత మీరిద్దరు కోల్పోయారు. మీకున్న ఏకైక అర్హత ఏంటంటే ఆ ముగ్గురు ఆడపిల్లలకి తల్లిదండ్రులుగా ఉండేటటువంటి అర్హత మాత్రమే మీకుంది. ఏదన్నా కొద్దిపాటు మీ ఇద్దరు బ్రెయిన్స్ పనిచేయాలి అంటే కనుక దయచేసి ఈ లైన్లో ఆలోచించండి. ఆ పిల్లలకి ఎంత కష్టపడాలి, ఎంత సేవ్ చేయాలి, మనీ ఎంత దాచిపెట్టాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఆలోచించండి. ఎక్కడా కూడా ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతున్న తీరు ప్రవర్తన బట్టి చూస్తే కనుక పిల్లల కోణాన్ని, ఎస్పెషల్లీ ఆడపిల్లల కోణం నుంచి ఎక్కడ కూడా ఇద్దరు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. నరసింహ గారు ఇందాక నుంచి ఒక మాట అంటున్నారు మేడం, టార్చర్ చేసింది కాబట్టి తాగుతున్నాను అంటున్నారు కానండి, వాస్తవానికి అది కరెక్ట్ కాదు. మీరు తాగి టార్చర్ చేస్తున్నారు. టార్చర్ చేయటంలో మానసికంగా ఆవిడ ఏం టార్చర్ చేసింది అన్నది మాకు తెలియదు, కానీ ఫిజికల్గా మాత్రం ఆవిడకి ఏమి తక్కువ టార్చర్ చేయలేదు. అంటే దీనికి కారణం ఇంకోటి ఏంటంటే తాగటంలో ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరెక్కువ తాగి ఎవరు ఎన్ని బూతులు తిట్టుకుంటారు, నెంబర్ 1. ఎవరెక్కువ తాగి ఎవరు ఎన్ని బాధలు పెట్టుకుంటారు, లేదా ఎవరు ఎక్కువ తాగి ఒకరిని ఒకరు మానసికంగా శారీరకంగా ఎంత హింసించుకుంటారు అనేటటువంటి అంశంలో మీరిద్దరు పోటీ పడ్డారు. ఎక్కడా కూడా మీరిద్దరూ కూడా ఈ బంధానికి ఒక ప్యూరిటీ, ఒక స్వచ్ఛత చూపెట్టేటటువంటి ప్రయత్నం ఈ 15 సంవత్సరాల్లో చేయలేదు. అది ప్రధానంగా మీరు. అంటే మీరు ఆమె మీద ఒక స్త్రీగా ఒక ఆధిపత్యం పొంది ఒక అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నమే చేశారు. వాస్తవానికి ఏంటంటే ఈ జీవితం, ఈ రిలేషన్షిప్ అనేది, ఈ బంధం మీరు ఎందుకు మొదలుపెట్టారు, ఎందుకు కంటిన్యూ చేశారు, ఎందుకు అంతం చేశారు అనేటటువంటి ప్రశ్నకి సమాధానం మీకు ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇది మోసపూరితమైనటువంటి ఆలోచన శైలిలో కొనసాగినటువంటి జీవితమే. కాబట్టి మొదటి నుంచి సంసారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంత నోరు ఉండేటటువంటి అమ్మాయిని, ఇంత క్రమశిక్షణ లేనటువంటి అమ్మాయిని, ఇలాగా రోడ్డుకి మనిషిని బజార్కి ఇచ్చేటటువంటి అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అని అనుకున్నారే కానీ ఈ రిలేషన్షిప్ స్వచ్ఛత క్రియేట్ చేసేటటువంటి ఇష్యూని మీరు ఎక్కడ చూడలేదు. అయితే ఫైనల్గా నేను ఇందాక చెప్పినటువంటి అంశాల్లో కాకుండా ఒకప్పుడు మీ ఇద్దరు మైండ్ డిస్ట్రాక్ట్ చేసుకోండి. అంటే మీరు పని చేయండి, ఆవిడ పని చేస్తుంది. కేవలం మీరిద్దరు తల్లిదండ్రులుగా ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు నిలబెట్టేటటువంటి విశ్వ ప్రయత్నం చేయండి. ఇదే మీ జీవిత లక్ష్యం. మీరు చెప్పండి మేడం. ఇక్కడ వీళ్ళిద్దరూ అంటే కలిసి సహజీవనం చేశాము అని చెప్పడానికంటే ముందు
మీరిద్దరు భార్య భర్తలే అనమ్మా అని చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎంతైనా వచ్చిందమ్మా. ఎందుకంటే 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇందాక మీరు ఏమంటున్నారంటే నేను తాళి కట్టిన భార్యనా అని చెప్పేసి ఆవిడ ప్రతిసారి కూడా ఫైట్ చేస్తోంది అంటే ఆవిడకి పెళ్లి పట్ల అంత గౌరవం ఉన్నట్టు లేదు. ఫస్ట్ మ్యారేజ్ వదిలేశారు అని అంటే దాని మీద అంత గౌరవం లేదు అని మీకు అనిపిస్తుంది. ఇంకొక వినమ్మా, పిల్లలు ఏజ్ లేదు కానీ అట్లా చిన్న పిల్లలప్పుడు పెళ్ళిళ్ళు చేయడం కూడా మీ అమ్మ వాళ్ళది తప్పు, నువ్వు చేసుకోవడం కూడా అది కూడా తప్పు అని అంటావు. కాకపోతే అప్పుడు ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యన గొడవలు వచ్చినప్పుడు ఆ మాట మీరు పదే పదే అంటున్నారని ఆయన చెప్తున్నారు కనుక ఏంటి నువ్వు ఏమన్నా నాకు తాళి కట్టిన భర్తవని ఒకటి మాట చెప్పమ్మా. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు కదా, బర్త్ సర్టిఫికేట్లోనైనా లేకపోతే ఏది మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడైనా తండ్రి పేరు ఏమని రాశారు? వాళ్ళ ఇంటి పేరు రాస్తారు. తండ్రి అంటే అతనే కదమ్మా. అలాంటప్పుడు మీరు ఇద్దరు భార్య భర్తలే కదా. మరి అలాంటప్పుడు ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మీరు ఇద్దరికి నేను పెళ్లి చేసుకోలేదు అన్న మాట రాకూడదమ్మా. ఎందుకంటే అతను అంటాడు మేడం కానీ హింసిస్తాను నాకు ఆ బాధలు నేను మొన్న నుంచి అంటున్నా, ఇన్ని రోజుల నుంచి నువ్వు అన్నావు, మొన్న నుంచి అన్నా టార్చర్ పెడతాను. నువ్వు నన్ను అన్నందుకు నేను మొన్న నుంచి అన్నా, నేను ఫస్ట్ నుంచి అనలేదు మేడం. ఒకటమ్మా, ఆయన మీరు ఆ మాట అనడానికి వీల్లేదండి. లీగల్గా కూడా ఇప్పుడు మీరు ఆ మాట అన్నా కూడా మీరు నలుగురిలో కూర్చోబెట్టి ఆవిడకి తాళి కట్టి పెళ్లి చేసుకుని ఇందాక ఆవిడ చెప్పినట్టు మా వాళ్ళు గ్రాండ్గా పెళ్లి చేస్తారు కనుక కానీ ఆవిడ పాపం 17 ఏళ్ల నుంచి వెయిట్ చేసి 3 పిల్లల్ని కనింది. అది కాదండి. ఇప్పుడు ఆమె మీకు భార్యతో సమానమే, భార్యనే అని అంటారు. ఎందుకంటే 15 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత ఏ లీగల్ రికార్డులో కూడా తండ్రి అని మీ దాంట్లో ఉన్నారు. ఇంకోటమ్మా, ఇక్కడ ప్రతిదానికి ఇందాక మేడం గారు అందరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు నోరు నడుస్తున్నట్టుంది, ఆయనది చేయి నడుస్తున్నట్టుంది. మీ సంసార జీవితంలో ఇంకా అది ఆ తర్వాత ఇంకా ఏంటంటే మీ నోరు కంట్రోల్ అయినప్పుడు ఆయన చేయి కంట్రోల్ అవుతుంది. ఇంకొక మాట మనం చెప్పాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా భర్త వ్యసనాల మూలాన మా కాపురం పాడైపోతుంది అని మాకు వచ్చిన కేసులు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఇది ఒకటి రివర్స్ మేడం. ఈఎంఐ అలవాట్ల మూలాన ఆయన బాధపడుతున్నారంటే ఒకటి ఎప్పుడు కూడా మేము ఏమంటామంటే ఆడవాళ్ళకి ఎంత సానుభూతి ఉంటుందో భర్త తాగినప్పుడు అట్లాగే భార్య కూడా ఉండే అలవాట్ల మూలాన భర్త కూడా అంతే బాధపడతారు అనే ఒకటి మాత్రం ఓపెన్గా మనం చెప్పాలమ్మా. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా నేను లేదు నా హెల్త్ విషయమేనన్నా మీ ఆరోగ్య విషయమైనా మాట్లాడినా కూడా ఇక్కడ మీ నోరు అక్కడ ఆయన చెయ్యి ఇక్కడ 2 సమానంగా నడుస్తుంది కనుక ఇవన్నీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఉబుసిపోక మీకు ఏదో ఒకటి టైంపాస్కి దెబ్బలాడుకోవడమే అన్నట్టయినా అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యతలు మర్చిపోయి ఆవిడ మీతో కాపురం చేస్తున్నా కూడా ఒక శాంటిటీ ఉన్న రిలేషన్షిప్పే కనుక మీకు ఆమె మర్చిపోయినా కూడా పిల్లల పట్ల మాత్రం మీకు పూర్తి బాధ్యత అయితే ఉండాలి. నైట్లో 3 గంటలకు 1 గంటకు కూడా మందు కావాలని చెప్పి నేను బండి మీద వస్తాను, నాకు మంది ఇప్పి అంటది మేడం. రీసెంట్ గా 2-3 సార్లు తీసుకెళ్లి ఇప్పించిన, అంత హింస పెడుతుంది. అట్లా అయితే అన్నం తింటా, లేకుంటే అన్నం ముద్ద ఏమొద్దు నీ అన్నం గిన్నం తీసుకొని రూమ్లోకి వెళ్ళి నడు ఫస్ట్ బయటికి వెళ్ళి అంటది. ఒక్క మాట అనలేదు మేడం. అసలు మందు అలవాటు కూడా నాకు లేకుండా ఈయన చేసి బాగా కరిపాయటని కర్రీలు కడుతుంటే ఇది అన్యాయంగా మోపకు. కర్రీలు కడుతుంటే నేను 10 గంటల అన్యాయం ఇదైతే ఫ్రెండ్స్ పెట్టుకొని లోపల నీ వల్ల నాకు మందు అలవాటు అయింది. నువ్వు మందు తాగుతాడు, ఆయన తాగితే నువ్వెందుకు తాగుతావు? ఒకటే అతని గురించి చెప్పాలని నువ్వు అర్థం చేసుకో. 13 ఏళ్ళలో 14 ఏళ్ళలో పెళ్లి చేసుకోకుండా అతను నీతో ఉండాల్సిన అవసరం లేదు. అతను కరెక్ట్గానే ఉన్నాడు, నువ్వు కరెక్ట్గా లేవు. నువ్వు ఏ రోజు నీ తాగుడు మానుకోవాలనుకోలే, నువ్వు ఏ రోజు అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండలే. అసలు నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా 3 పిల్లలు కన్నావు నువ్వు. అతను ఏ మొహం పెట్టుకొని కన్నావు? నీకు ఏ రైట్ ఉందని కన్నావు. ఇప్పుడు అతను ఏ రైట్ ఉందని నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళక, నీ నాన్న దగ్గరికి వెళ్ళక, లేదా నీ అక్క రాకూడదు, నీ చెల్లి రాకూడదు ఎందుకు చెప్తున్నావు నువ్వు? నీ పెళ్ళి ఇలాంటి ఒక అమ్మాయితో ఉండి పెళ్లి చేసుకోకుండా 3 పిల్లలు కన్న కొడుకుని ఏ తల్లిదండ్రులు అయినా పిలిచి వచ్చి చూస్తారా?
ఎందుకు చూస్తుంది ఆ కుటుంబం? మరి అప్పుడు అట్లా అన్నాడు మేడం ఆయన. నేను అవును, చచ్చిపోతే అన్నాడు మిషన్లో కదా, పడదేంగా అన్నాడు అన్నాడు మేడం. కదా, అందుకుంటున్నాను. అన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని వచ్చి చేసుకున్నాడు కదా నిన్ను. చచ్చిపోతే మిషన్లో అవ్వలేదా? అవును, అప్పుడు మెడిసిన్ వాడుతున్న పిచ్చిగానే ఉంటాయి ఇక సొంత కుటుంబాన్ని. ఇప్పుడు నాతో పాటు నా కుటుంబం, నా పిల్లలు కూడా మర్చిపోవాలి ఇక. వాళ్ళు నాకు మీ వంశం ఏముంది అంటే వాళ్ళ పిల్లలు ఏం చెప్పుకోవాలి సమాధానం? ఈయన మా తాత ఉన్నాడు, మా పెద్ద ఆయన ఉన్నాడు అని కనీసం వాళ్ళకి చెప్పుకోనికే ప్రూఫ్ అన్న ఉండాలి కదా. ఎవరు అక్కర్లే ఆవిడకి. నాతో పాటు వాళ్ళు కూడా అంతకే సమాప్తం కావాలి ఇక. అంటే ఎవరు చూడడు, నీకు ఎవరు లేరు అన్నట్టు మీరు ఉంటారు. నీలాగా వాళ్ళని కూడా పెంచాలా? నీ దగ్గర ఉంటే వాళ్ళు కూడా నీలాగా ఎక్కడ మైండ్ ఖరాబ్ అవుతుంది అని హాస్టల్లో ఒక పూట తిండి లేక వాళ్ళు గలీజ్ అవతారం అవుతారు. బయట డబ్బు పెట్టి చదివేయలేక కాదు, నీ బాధకు నీ టార్చర్కు నేను పోరాడతలేదు చేస్తున్నా ఇప్పుడు ఇట్లా కానీ సరే కావాలని. ఇప్పుడు ఓకే చెప్పమ్మా, అతను కావాలని చేస్తాడు, అతను మంచోడు కాదు, అతను ఎందుకు పనికిరాడు, ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నువ్వు అతనితో ఉండాలి అంటే అతను చెప్పినట్టు ఉండాలి. అలాగ ఇష్టమైతే నువ్వు అతనితో ఉండు. ఇప్పుడు ఆ డబ్బులు ఏదో నువ్వు తీసుకున్నావంట, ఏం డబ్బులు తీసుకోలే మేడం. నా దేవుడి మీద నా పిల్లల మీద నేను రూపాయి తీసుకోలే మేడం. నీకు ఆ పిల్లల భవిష్యత్తు మీద నీకు ఒక అవగాహన లేదు, ఆ పిల్లల్ని ఎలా పెంచాలని లేదు, ఆ పిల్లలకి నువ్వెలా మర్యాద లేకుండా పెరిగావు. ఒకటి పెళ్లి చేసుకోకుండా 3 పిల్లల్ని కన్నావు. నీకు ఒక డిసిప్లిన్ లేదు, నీకు ఒక క్రమశిక్షణ లేదు. ఏ ఆడపిల్లన చేస్తా పని? ప్రతి ఆడపిల్లని మోసం చేస్తాడు. ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? ఎందుకు నమ్ముతున్నావు? నేను కూడా అంత పట్టించుకోలేదు. ఏంది పట్టించుకునేది? ఇది మామూలుగా ఒక బఠానీనో లేకపోతే ఒక బిస్కెట్ కొనుక్కున్న వ్యవహారం నువ్వు పట్టించుకోకపోవడానికి. మా అక్కకి చెప్తే ఇంటికాడ మా అక్క ఏం చేసింది, కుచ్చి ఇచ్చింది పసదారం. ఏ బాబు దేవుడు ముగ్గురు కూడా నీకు వాళ్ళ మెంటాలిటీ నచ్చగానే వాళ్ళు నిన్ను వదిలేసారు. నేను ఎందుకంటే పాపం తగులుతుంది. ఒక్కటి నువ్వు నాతోటి ఇన్ని రోజులు ఉన్నావు అనుకో, నాకు 5 మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళ పుణ్యంతో నేను ఇన్ని రోజులు ఉంచుకున్నా. లేకపోతే నిన్ను పంపించాలంటే ఒక నిమిషం కాకుండా నీ పాపం వాళ్ళకి ఎక్కడ తగులుతుంది అని చెప్పి నేను ఓపిక కాసిన. తట్టుకు తాగాడు, గొడవ ఫేస్ టు ఫేస్. లేకపోయినా ఒక్కదాన్ని దందా చేసుకుని వస్తా మేడం. అరే నేను లేదు, నువ్వు ఏడికేం చేస్తావు? ఇప్పుడు నేను ఉండా, నీకు మొత్తం ఇచ్చేస్తా, మొత్తం నడిపించుకో. నేను అసలు అక్కడ అడుగు కూడా పెట్టా. అక్కడికి వచ్చిన రోజు మళ్ళీ ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇయ్యి. నాకు టాలెంట్ ఉంది, నేను ఎక్కడ వెళ్ళినా బతుకుతాను. నువ్వు ఇప్పుడు అతను కావాలి అని అనుకుంటే అతను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే వెళ్ళి ఉండు. నువ్వు ఒక మాట అతను అనడానికి వీలు లేదు. అతను నీ మీద చేయెత్తాడు, నువ్వు అతని మాట అనడానికి వీలు లేదు. వాళ్ళ అమ్మకి చెప్పి పెట్టుకుంటాడో, వాళ్ళ అక్కకి పెట్టుకుంటాడో, వాళ్ళ నాన్నకి పెట్టి అతని ఇష్టం. నీకు కావాల్సింది ఇచ్చాడా, నువ్వు తినడానికి ఇస్తాడో, నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన పని చేయి, నీ పిల్లల్ని చూసుకో, నువ్వు బతుకుతానంటే బతుకు. ఈ తాగుళ్ళు, ఈ రోడ్ల మీదకి వెళ్ళడాలి, ఈ గొడవలు, ఈ పోలీస్ స్టేషన్లు అన్నీ మానేస్తానంటే నువ్వు తాగుతానని నువ్వే ఒప్పుకున్నావు. ఇంకెందుకు మళ్ళీ అతను చెప్తున్నాడు? పిల్లల్ని ఈడనే ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద చూసి వాళ్ళు ఏడిసిరు కింద పడుతుంటే. చచ్చిపోతుంది మమ్మీ కింద పడుతుంది అని ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలివి ఉంది, మేము పడ్డది ఇంకిప్పటికీ చెప్తుంది మా పిల్ల. ఆ పిల్లని అన్నది సిగ్గున్నదే రోడ్డు మీద వాడి చచ్చిపోతా, ఎవరి మీద చేస్తావని. ఇక్కడ ఏదన్నా మారాలి, మీ జీవితాలు బాగుపడాలంటే ఇక్కడ మెయిన్గా మారాల్సింది నువ్వే. పిల్లలు చూసుకునే బాధ్యత, పిల్లల చదువులు, ఇంటి బాధ్యత, ఇంటి రెంట్ కట్టాడా, కరెంట్ కట్టాడా, మీకు తినడానికి ఇచ్చాడా, అది చూసుకుంటాడు అతను. ఇంట్లో కావాల్సినవి కొనిపెట్టండి, వాళ్ళకి బట్టలు కొనిపెట్టండి, ఆవిడ వండుకోవడానికి తినడానికి పిల్లలకి అన్ని కొనిపెట్టండి, ఇంటికి రెంట్ కట్టండి, కరెంట్ కట్టండి, ఇంటి బాధ్యతలన్నీ చూసుకోండి. మీ బిజినెస్ మీది, ఆవిడకి సంబంధం లేదు. మీరు ఏం సంపాదించుకుంటారు, ఎవరు ఇచ్చుకుంటారు అది కానీ మీ బాధ్యత. ఆ పిల్లలు చదువులు చూసుకోండి, ఇల్లు చూసుకోండి. వాళ్ళకి ఏమాత్రం తేడా చేసినా మటుకు నేను ఒప్పుకోను. ఇతను ఈ పద్ధతి, ఇది మీరిద్దరు రాసి వెళ్ళాలి, రాసి ఇవ్వాలి. మాకు ఎవరు కావాలని అడిగేస్తాం. పిల్లలు ఇద్దరు కావాలని చెప్పారు, గొడవలు పెట్టేది కూడా మీరే అని చెప్పారు, వాళ్ళ నాన్న మంచోడనే చెప్పారు. నువ్వు పని చేయక్కర్లే, నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లే, నువ్వేం చేయక్కర్లే. అతను తెస్తాడు, నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకొని ఇంట్లో వండి పెట్టుకొని
ఇంటిని చూసుకో. ఇదే సార్ అండర్స్టాండింగ్. మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఒక కుటుంబాన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ అమ్మాయి ఏమాత్రం తప్పు చేసినా, ఆ అమ్మాయి ఏమాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు మాకు చెప్పండి. అది సంతకం పెట్టించుకోండి అమ్మాయి.